అండి. నేను మీ రాఘవరావుని. 'హరిహర వీరమల్లు' సినిమా సూపర్ డూపర్ టాక్ తోటి బ్లాక్ బస్టర్ టాక్ తోటి ప్రీమియర్ షోస్ తోటి ఘన విజయం సాధించిందండి. నేను విశ్వసించినట్లే పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూపించారు ఈ సినిమాలో. అటు డైరెక్టర్ క్రిష్ గాని, జ్యోతికృష్ణ గాని సినిమాని మలిచిన తీరు అద్భుతంగా ఉందని ప్రేక్షకులు చెప్తుంటే అసలకి అది వర్ణించలేమండది. ఆ సినిమాని తీసిన విధానము అసలకి ట్విస్టుల మీద ట్విస్టులు చేసుకుంటూ నీట్‌గా ఇంట్రెస్టింగ్‌గా సినిమాని తీసుకెళ్లారు. ఆ సీన్స్ గానివ్వండి, ఆ గ్రాండియర్ లుక్స్ గానివ్వండి, చాలా బాగుంది. నేను ఆశ్చర్యపోయా అసలకి. ప్రీమియర్ షోస్‌కి శత్రువులందరూ కలిసి ప్రీమియర్ షో టికెట్లు కొని మరి ప్రీమియర్ షోకొచ్చారు. సినిమా బాగుండలేదని పబ్లిసిటీ చేద్దాం అనుకున్నారు. కానీ సినిమా బాగుండేసరికి తలలు వంచుకొని, కర్చీఫ్‌లు అడ్డు పెట్టుకొని, పేపర్‌లు అడ్డు పెట్టుకొని, పుస్తకాలు అడ్డు పెట్టుకొని థియేటర్ నుంచి బయటికెళ్తున్నారండి. మీకు ఆ బతుకెందుకు అసలకి? మీకు ఇష్టమైన హీరో సినిమా మీరు చూసుకోండి. మీకు ఇష్టమైన నాయకుడి సినిమా చూసుకోండి. లేదంటే మీ మీ పార్టీ పరమైన ఇష్టమైన నాయకుల సినిమాలు చూసుకోండి. మీ పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తారో. అంతేగాని ఒక ప్రజల కోసం, ప్రజానాయకుడు, ప్రజలకు దగ్గరైన వ్యక్తి, తన సొంత డబ్బులతో ప్రజలకి సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమాని బ్యాడ్ టాక్ తేవాలని మీరు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మీ మొఖాలు మాడిపోయి బయటకొస్తున్న థియేటర్ల నుంచి. మీకు ఆ బతుకెందుకు? ఎందుకు మీకంత కక్ష? మీరు అధికారంలో ఉన్నప్పుడు రూ. 5కి రూ. 10కి రూ. 15 టికెట్లు అమ్మారు. ఇప్పుడు కూడా సినిమాను ఫ్లాప్ చేయాలని, అడ్డుకుంటామని ఎందుకు ఈ బతుకు ఎందుకు మీది? ఏమిటా బతుకు? అసలు మిమ్మల్ని తోడేళ్ళు, నక్కలు అని అన్నా పాపం లేదు. సినిమాని సినిమాగా చూడాలి. ఆయన సనాతన ధర్మం ప్రకారం ఆ రోజుల్లో ఔరంగజేబు ముసల్మానులు పరిపాలించే రోజుల్లో హిందువుల పరిస్థితి ఏంటి? హిందువులు ఎంత అన్యాయంగా హింసించబడ్డారు? ఎంత దాష్టికంగా వాళ్ళ చేత శిక్షలు అనుభవించబడ్డారు? ఒక గడ్డం పెంచితే పన్ను. హిందూ అని చెప్పుకోవడం కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా హిందూ ధర్మం, సనాతన ధర్మం నశించలేదు భారతదేశంలో. అది ఎంత అణచాలని చూసినా అది అణగలేదు. పైకి ఎదుగుతుంది. ఎందుకంటే ఆ రోజు శంకరాచార్య గారి దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వరకు సనాతన ధర్మం పట్ల వారు చూపించిన మార్గం అటువంటిది. ఆ యొక్క సనాతన ధర్మం అంత గొప్పది. ఆ యొక్క దేవుళ్ళు అంత గొప్పవారు. ఆ సినిమా 'హరిహర వీరమల్లు' అంత బాగుంది. ప్రజలంతా మెచ్చుకున్నారు. ప్రీమియర్ షో చూసిన వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. అన్ని షోలు హౌస్‌ఫుల్స్ అయినాయి. సూపర్ ఆల్ రేపంటే ఈరోజు అన్ని షోస్ ఆల్మోస్ట్ అన్నీ ఫిలప్ అయిపోయినాయి. నేను చెప్పినట్లు ఈ సినిమాకి మొదటి రోజు 160 కోట్ల నుంచి 200 కోట్లు భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డు నాట్ తెలుగు మన భారతీయ ఇండస్ట్రీ సినిమాకి రికార్డ్ కలెక్షన్స్ తోటి రికార్డ్ కలెక్షన్ సృష్టిస్తుందని నేను చెప్పాను. ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఈ యొక్క కేటుగాళ్ళు, దొంగలు, నక్కలు, తోడేళ్ళు అన్నీ కలిసి సినిమాని బ్యాడ్ టాక్ తేవాలని వచ్చి మొఖాలు మార్చుకు బయటికెళ్ళిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోకపోయినా పర్వాలేదు. పవన్ కళ్యాణ్ చేసిన పనులను మెచ్చుకోండి దయచేసి. డోలీ లేని పరిస్థితులు తీసుకొచ్చారు. అడవుల్లో, కొండల్లో రోడ్లు వేయించారు. గిరిజన పుత్రులకి మార్గం చూపారు. ప్రతి పల్లెటూరుకి రోడ్లు వేయించారు. గాంధీ గారి కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. పంచాయతీలను బలపరిచారు, గ్రామ పంచాయతీలని.
పంచాయతీరాజ్ వ్యవస్థను మెరుగుపరిచారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నా మీకు తెలియట్లేదా? కనుక తెలుగు ప్రజలారా, జన సైనికులారా, వీర మహిళలారా, మీరందరూ కూడా సంతోషంగా, గర్వంగా, హ్యాపీగా మీరు 'హరి హరి రమణలో' చూడొచ్చు. కుటుంబ సమేతం చూసి పిల్లలు కూడా తెలుసుకుంటారు. భారతదేశంలో ముసల్మాన్లు పరిపాలించినప్పుడు ఎలాగుండేది ఆ రోజుల హిస్టరీ. మనం మన పుస్తకాలు ఎందుకు చదువుకోలేదది. అదంతా కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎటువంటి చిత్రాలు చూస్తే పిల్లలు కూడా తెలుసుకుంటారు. ఏం జరుగుతుంది ప్రపంచంలో? హిస్టరీలో ఏముంది? మన పుస్తకాల్లో ఏముంది? పుస్తకాలు లేనిది ఏముందనేది కూడా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. కనుక తెలుగు అందరూ గర్వంగా చూడొచ్చు. మీరందరూ చూసి ఖచ్చితంగా ఆనందపడతారని నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకొకసారి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన గత 3 రోజుల నుంచి కష్టపడి ఏఎం రత్నం గారి కోసం సినిమాని ప్రమోట్ చేస్తూ ఎప్పుడు నాకు తెలిసి ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొనలేదు. కానీ ఈ సినిమా కోసం ప్రెస్ మీట్‌లో పాల్గొనడమే కాకుండా ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన రత్నం గారు ఎంత కష్టపడ్డారు, క్రిష్ గారు ఎంత కష్టపడ్డారు, జ్యోతికృష్ణ గారు ఎంత కష్టపడ్డారు, ముఖ్యంగా నిధి అగర్వాల్ సినిమా కోసం ఎంత కష్టపడింది. ప్రతి ఒక్కరిని మెచ్చుకుంటూ వారు చేసిన మంచి ప్రయత్నాల్ని ఆయన ఎంతో గొప్పగా చెప్పాడు. ఆ మంచితనమే ఈరోజు సినిమాకి శ్రీరామ రక్ష అయిందండి. అందుకే శ్రీరాముడు రావణాసుని ఎట్లా సంహరించాడో ఆ తీరుగా ఈ యొక్క జగన్ అండ్ కో బ్యాచ్‌ని ఎవరైతే బ్యాన్ చేస్తా ఉన్నారో, ఎవరైతే సినిమాను ఫ్లాప్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ రామబాణంతోటి సమాధానం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఏఎం రత్నం గారు మీరు హ్యాపీగా ఉండండి. సినిమాకి కోట్లు వసూలు చేస్తది. మొట్టమొదటి రోజు కలెక్షన్స్ బంపర్ కలెక్షన్స్‌తో మీరు ప్రపంచ రికార్డుకు చెరువులో అంటే ప్రపంచ రికార్డు అంటే భారతీయ సినిమాలో ఖచ్చితంగా మీరు రికార్డ్ సృష్టిస్తారు ఫస్ట్ డే అని గర్వంగా ఉండమని, మీకు ఎటువంటి ఏమంటారు, ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఉండవని, ఈ సినిమాతో మీరు కష్టపడినందుకు ఆ కష్టానికి తగ్గ ఫలితం యద్భావం తద్భావం అని పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క మంచి కోరుకున్నారు కనుక మీకంతా మంచి జరుగుతుంది. తెలిపారా మీకందరికి కూడా. ఎందుకంటే ఈ సినిమా హిట్ అవ్వడం వలన పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం. ఎందుకంటే ఇంత హిట్ అయింది. ఈ సినిమా హిట్ అయితే కొంచెం సినిమా రెమ్యునరేషన్ పెంచుకోవచ్చు. పెరుగుతుంది. పెరిగితే ఆ రెమ్యునరేషన్ తోటి ఎప్పుడైనా సంవత్సరం ఒక్క సినిమా తీసినా తన యొక్క పార్టీ నడుపుకోవచ్చు. అమాయకమైన కష్టాల్లో ఉన్న ప్రజలకి ఆ డబ్బులతో సేవ చేయొచ్చు. ఆయన కలగనేది అది. ఖచ్చితంగా నా దృష్టిలో ఖచ్చితంగా ఆయన సంవత్సరానికి ఒక సినిమా చేస్తారు. ఆ సినిమాతోటి ప్రజల కష్టాలు తీరుస్తారని ఈ వీడియో ద్వారా తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తూ సినిమాని తప్పకుండా చూడమని చెబుతున్నాను. సినిమా చాలా బాగుంది. జై జనసేన, జై హింద్.